అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజా గారు ఒక మైనస్ అని చెప్తారు. ఎందుకంటే ఈమెకు ఉన్నటువంటి నోటి దురుసు వల్ల పార్టీ సకానికి సగం మైనస్లోకి వెళ్ళిపోయింది, పార్టీ సకానికి సగం సంకనాకిపోయిందని చెప్పేసి ఏపీ ప్రజలు అందరూ మాట్లాడుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజా గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అసలు ఆ మాటలు వింటే నాకే ఒక రకమైన ఏమంటారు ఒక అభిప్రాయం కలిగింది. అంటే మనం తప్పు చేసినా మనం సమర్థించుకోవచ్చు, అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా మనల్ని మనం సమర్థించుకోవచ్చు. ఎలా అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి, కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసి జైలుకి వెళ్తే బాధపడాలి, కానీ అనవసరంగా కేసులు మన మీద వేసి జైల్లో పెడితే అవమానకరంగా అంటే బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి రోజా గారు మాట్లాడుతున్నారు. రోజా గారికి నేను డైరెక్ట్గా ఒకటే అడుగుతున్నాను. రోజా గారు నిజాయితీగా చెప్పండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరూ తప్పు చేయలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు రెడ్ హ్యాండెడ్గా దొరకలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు ఇష్టానుసారం బూతులు తిట్టలేదా? వైఎస్ఆర్సీపీలో ఎవరు కూడా అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోలేదా అని ప్రజలు అడుగుతున్నారు. ఎస్, నిజాయితీగా చెప్పమని ప్రజలు అడుగుతున్నారు. సరే, మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తా, ఎవరెవరు ఎందుకెందుకు కేసులు పెట్టారనేది. ఒక్క 2 నిమిషాలు ఆగితే వీళ్ళపైన అన్యాయంగా కేసులు పెట్టారంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా, మనం తప్పు చేసి జైల్లోకి వెళ్తే బాధపడాలి, కానీ అనవసరంగా మన మీద కేసులు బనాయించి లోపల పెడితే అవమానకరంగా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు అని చెప్పేసి ఆ వీడియో సారాంశం. వీళ్ళందరిపైన అన్యాయంగా కేసులు పెట్టారంటావు. మరి మీ ఉద్దేశం ప్రకారం రోజా గారు, మరి ఈయన ఏం తప్పు చేయలే, ఈయన చాలా అమాయకుడు, చాలా మంచి మనిషి, ప్రజలకు చాలా మంచి సేవలు చేశాడు, ఒకరి మీద కూడా దౌర్జన్యం చేయలేదు, ఒకరి మీద కూడా రౌడీజం చేయలేదు, కేసు పెట్టారు, అంతేనా? ఓకే, డన్. ఈయన ఏమంటారు దీనికి, సత్యహరిశ్చంద్రుడు పెన్నమ్మ కొడుకు అంటారేమో మరి మీ భాషలో ఆయన్ని. మరి ఈయన ఏం తప్పు చేయకుండానే ఈయన మీద అన్యాయంగా కేసులు పెట్టారంటారు రోజా గారు మీ లెక్క ప్రకారం, అంతేనా? సరే, ఇక్కడ ఈ సార్ ఉన్నాడు చూడు, ఈయన పైన కూడా అన్యాయంగా కేసులు పెట్టారంటారా? ఈయన ఏం తప్పు చేయకుండానే, ఎవరిని తిట్టకుండానే, ఏం అన్యాయం చేయకుండానే ఈయన మీద అనవసరంగా కేసులు పెట్టారంటారు, అంతేనా? డన్. ఓకే, ఇక్కడికి వద్దాం. చూడండి, అసలు ఈయన యాక్టర్, కానీ జనరల్గా ఈయనకు మించిన యాక్టర్ ఈయన సినిమా యాక్టర్. జనరల్గా ఈయన యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈయన పక్కన పెడితే ఈయనకి తలదనిన యాక్టింగ్ స్కిల్స్ ఈయన దగ్గర ఉంటాయి. మళ్ళీ ఈయన పైన అన్యాయంగా కేసులు పెట్టారంటారు, అంతేనా మీ లెక్క ప్రకారం? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలా, మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు చూసి మాట్లాడాలా. మన పార్టీలో ఎలాంటి పనులు చేశారు, మన పార్టీలో ఎలాంటి గనులు ఉన్నారు, మన పార్టీలో ఎలాంటి వాళ్ళు ఎలాంటి పనులు చేసి పార్టీని ఈరోజు ఇంత స్థాయికి దిగజార్చారు అని చూసి మాట్లాడాలి కదా రోజా గారు అని ప్రజలు అంటున్నారు. దానికి సమాధానం ఏంటి? వీళ్ళు ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. కొడాలని, అంబటి రాంబాబు, పేరు నాని, అసలు మామూలుగా లేదు మన వాళ్ళ అరాచకాలు. విడుదల రజనీ గారు అసలు ఘోరాతి ఘోరంగా ఉన్నారు. అంతెందుకు, తమరేం చేయలేదా? తమరు తిరుపతి దేవస్థానాన్ని ఎన్ని విధాలుగా వాడుకున్నారు, అవి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. మరి అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఏదో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, మనం అన్యాయంగా మన పైన కేసులు పెడితే బాధపడాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేసి జైలుకి వెళ్తేనే అవమానకరంగా ఫీల్ అవ్వాలి అని మీరు ఒక పెద్ద లెక్చర్ల మీద లెక్చరిస్తున్నారు కదా. మనం చేసింది ఏంటి? మన పార్టీలో చేసిన వాళ్ళు ఏంటి? మీరందరూ కలిసి, రోజా గారు, నేను సీరియస్గా చెప్తున్నా, అంటే నేను ఈ విషయం చెప్తుంటే వైసీపీ వాళ్ళకి అది ఎందుకు మింగుడు పడట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నేను సీరియస్గా చెప్తున్నా, చాలా హంబుల్గా చెప్తున్నా. మీరందరూ కలిసి మీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని నేనంట. ప్రజలు అనట్లే, నేను అంటున్నా. మీరందరూ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మీ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషను, మీ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి సంఘటనలు,
నాకు తెలిసి 70% వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుంటే మిగతా 30% జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుంటే మరి ఇంత గుడ్డిగా ఏ వ్యక్తి కూడా, మరి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత గుడ్డిగా ఆలోచనలు చేయడు కదా అని నేను మొదటి నుంచి అనుకుంటున్నాను. మీ వల్లే కేవలం మీలాంటి నోటు దురుసు, మీలాంటి ఇష్టానుసారం మాట్లాడిన వారు, మీలాంటి కనీసం ఆలోచన శక్తి కూడా లేనటువంటి రాజకీయ నాయకులు ఆ పార్టీలో ఉండడం వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 11 స్థానాలకి దిగజారిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాయి. ఈయన వీడియోలు బయటకు వచ్చినాయి. చాలామంది ఇంకా వీడియోలు అంటే వాళ్ళు ఏం చేశారు, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా వ్యతిరేకత వచ్చింది, అవన్నీ చిన్న పిల్లాడికి కూడా, ఫోన్ చూసే చిన్న పిల్లాడికి కూడా తెలుసు. నువ్వేదో ఈరోజు మసిపూసి మామిడికాయ చేసేసి ఏదో కప్పేసి కవరింగ్ చేసేసి ఎందుకు దేనికోసం? తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ తప్పుడు కేసుల వల్ల లోపలికి వెళ్ళారు. ఇప్పుడు నేను చూపించిన ఫొటోస్ అన్ని. ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు. ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఎవరు ఆ నలుగురు ప్రజల కోసం వెళ్ళారు, ప్రజల హక్కుల పోరాటం కోసం వెళ్ళారు, ప్రజల హక్కులు సాధించడం కోసం వెళ్ళారు ఆ నలుగురు. నేను ఇప్పుడు చూపించిన ఫొటోస్. వాట్ ఈస్ దిస్ రోజా గారు? ఉంటుంది, మీకు ఎటువంటి ముప్పు జరగదు, అందుకు పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవడానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు. అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా మనని ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు, మనకి ఎప్పుడూ అండగా ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళు పార్టీలో మీలాంటి ఏదైతే స్క్రాప్ ఉందో ఫస్ట్ మీరు బయటికి వెళ్ళిపోవాలా. బయటికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలపైన కాన్సన్ట్రేషన్ పెడతారేమో అని అనిపిస్తుంది అక్కడక్కడ ప్రజలకి. ఎస్, మీలాంటి వాళ్ళు ఫస్ట్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలా. ఆ దువ్వాడ శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఇలాంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ బ్యాచ్ని బయటకు పంపిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సగం దరిద్రం పోతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలపైన దృష్టి పెడతారు. తద్వారా ప్రజల్లో కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది. ఆ తర్వాత కానీ మరొక 10, 15, 20 సంవత్సరాల తర్వాతనేమోనా అధికారంలోకి రావచ్చేమో. ఫస్ట్ మీరు వెళ్ళిపోతే. మాట్లాడేటప్పుడు రోజా గారు కొంచెమైనా వెనక ముందు చూసి మాట్లాడాలి. సరే, తప్పు జరిగింది, పార్టీలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఫెయిల్ అయిపోయినాం, చూసుకోలేకపోయినాం, ఇలా మాట్లాడి ఈసారి ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుతాం, లేకుంటే ఈసారి ఇంకా ప్రజలకు దగ్గరలో ఉంటాం, లేకుంటే ఈసారి ఇంకా పార్టీని బలోపేతం చేస్తాం, అలా మాట్లాడి బలోపేతం చేసి ప్రజలకి అండగా నిలబెడతాం, ప్రజల సమస్య పైన పోరాడతాం, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మహిళల హక్కుల కోసం పోరాడతాం, మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తాం, ఇలాంటివి మాట్లాడితే ఓకే. అది కాకుండా ఇలాంటివన్నీ దేనికి పనికొచ్చిన మాటలు ఇవి? అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి అంటే కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి సీఎం అవ్వాలి అంటే రోజా గారు, అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, తర్వాత గోరెంట్ల మాధవ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, పార్టీ నుంచి వీళ్ళని సస్పెండ్ చేయాలి, చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని ప్రజలు కొందరు మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరం కూడా గౌరవమైన స్థానంలో ఉంటాము అన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మహిళా సమస్యల మీద పోరాటం కోసమైనా, మహిళల హక్కులు సాధించడానికి నిలదీయటానికైనా మీ అందరికీ అండగా మేమంతా ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చివరాఖరిగా ఒకటే చెప్తా, రోజా గారు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరిపైన కూడా అన్యాయంగా కేసులు పెట్టలేదు, ఎవరిపైన కూడా అక్రమంగా కేసులు పెట్టలేదు, ఎవరిపైన కూడా దౌర్జన్యంగా కేసులు పెట్టలేదు, ఎవరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని హింసించలేదు,
ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇష్టానుసారం మాట్లాడారో, ఎవరైతే అమ్మని, అక్కని, ఆలిని అందరినీ కలిసి పచ్చి బూతులు తిట్టారో, ఎవరైతే మరి నా నోటంటూ కూడా మాట కూడా అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, ఎవరి వీడియోలు అయితే లీక్ అయ్యాయో, ఎవరి వాయిస్లు అయితే లీక్ అయ్యాయో, రాజకీయ నాయకుడుగా ఉండి రాజకీయాలు చేయకుండా మరి ఇతర వేరే కార్యకలాపాలు ఎవరైతే చేశారో వాళ్ళపైనే కేసులు బనాయించారు, వాళ్ళపైనే కేసులు పెట్టారు, వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారు. ఇది ప్రజలందరికీ ఉన్నటువంటి క్లారిటీ. ఇక రెండో పాయింట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పిందే, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్టీ నుంచి వెలుదొలగాలి, పార్టీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ మంచి రోజులు రావచ్చేమో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక మూడో పాయింట్, ఈ విషయం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైనా ఓకే, అర్థమవ్వకపోయినా ఓకే, దానికి మేమేం చేయలేం. మా అభిప్రాయం అయితే మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.